రాష్ట్రంలో సాగు పెద్దగా జరగకుండానే ఇప్పుడే క్షేత్రస్థాయిలో యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ రబీ సీజన్లో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారమే రాష్ట్రంలో మొత్తం 20,69,000 హెక్టార్లలో అన్ని పంటలు కలిపి సరాసరి సాగు జరగాలి. దీంట్లో 7,45,000 హెక్టార్లు వరి, 99,000 హెక్టార్లు జొన్న, సుమారుగా 1,97,000 హెక్టార్లు మొక్కజొన్న సరాసరి జరగాలి. ఈ మూడింటికే యూరియా వాడకం ఉంటుంది. సో మిగతా ఏదన్నా పొగాకు దగ్గర ఏదైనా వేస్తే కొద్దిగా ఊరిన ఒక్కొక్క 5 గ్రాములు 10 గ్రాములు వాడతారు తప్ప నిమ్మ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ పెద్దగా వాడేది కాదు. పల్సెస్లో యూరియా వాడరు. కానీ చూస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈరోజు ఒక పత్రికలో వచ్చింది, నెట్లో చూసినా కూడా రాష్ట్రం రబీ మొత్తం 9,38,000 టన్నులు యూరియా డిమాండ్ ఉన్నట్టుగా చూపిస్తోంది. మరి అసలు ఇంత డిమాండ్ యూరియా ఎందుకు కావాల్సి వస్తుందో నాకైతే ఒక రైతుగా, వ్యవసాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిగా, 40 సంవత్సరాల నుంచి రైతు సంఘాల ప్రతినిధిగా ఉన్న నాకు రాష్ట్రంలో క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎక్కడ కనిపించట్లేదు. నా క్యాలిక్యులేషన్ ప్రకారం సుమారుగా 4 లక్షల నుంచి 4.5 లక్షల టన్నులు యూరియా రబీలో కావాలి. 1,00,000 టన్నులు మ్యాక్సిమం ఉంటే హార్టికల్చర్లో కావాలి. హార్టికల్చర్లో డైరెక్ట్గా యూరియా వాడరు. కాంప్లెక్స్ ఎన్పీకే కలిపిన కాంప్లెక్స్ ఫెర్టిలైజర్సే వాడతారు. అది కూరగాయలు కావచ్చు, లేకపోతే పూల తోటలు కావచ్చు. అయినా సరే ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా దీంట్లో కూడా ఇప్పటి వరకు అంటే మొన్న వారం 17వ తారీఖు నాటికి వచ్చిన వ్యవసాయ శాఖ రిపోర్ట్ ప్రకారం వరి సాగు జరిగింది 23%, అంటే 1,74,000 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. మొక్కజొన్న 60% సాగు జరిగింది. కానీ ఫెర్టిలైజర్ యూరియా వాడేది 1/3 మాత్రమే ఇప్పుడు ఒక డోస్ అవుతుంది. అంటే ఈ సాగు జరగకముందే, ఫెర్టిలైజర్ డోసు కంప్లీట్ కాకముందే ఆల్రెడీ ఇప్పటికే 3 లక్షల, అంటే డిసెంబర్ ఎండింగ్ నాటికి 3,93,000 టన్నులు అవసరం ఉంటుంది. దాంట్లో 3,23,000 టన్నులు యూరియా అమ్మినట్టుగా వస్తుంది. సో నెట్లో కూడా ఇదే ఫిగర్స్ వస్తున్నాయి. సో ఇదేదో మొత్తానికి చాలా పెద్ద యూరియా పేరుతో, రైతులకు సప్లై పేరుతో ఎక్కడో గందరగోళం జరుగుతుందనేది అనుమానం మాకైతే వ్యక్తమవుతుంది. వాళ్ళు వెళ్తే గ్రామ స్థాయిలో కోఆపరేటివ్ సొసైటీల దగ్గర కానీ, సో అట్లాగే రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ ఎక్కడ కూడా యూరియా దొరకట్లా. వాళ్ళు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో తెలియట్లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది వాస్తవమైన విషయం. అలాగే వాళ్ళ గోదావరి జిల్లాలకు వెళ్తే సో యూరియా కట్ట కావాలంటే 10 కిలోల దుబ్బు గుడికలు కొంటే ఇస్తాం, అది 450 రూపాయలు, అంటే పోటీ పెట్టి అమ్ముతున్నారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు డైరెక్ట్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి కూడా ఎవరైనా సరే యూరియాతో పోటీ పెట్టి బలవంతంగా నానో యూరియా అమ్మించవద్దు అని చెప్పి లెటర్ రాసినట్టుగా వార్త వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా యూరియా కావాలంటే నానో యూరియా తీసుకోమని, రైతుకి తనకు ఉపయోగపడితే తనకు కావాలంటే తను అడిగి కొనుక్కుంటాడు. ఇప్పుడు యూరియా ఎట్లా కావాలంటున్నాడో అట్లాగే ఉపయోగపడితే నానో యూరియా కూడా కొనుక్కుంటాడు. దాన్ని మేము ఎవ్వరమీ వ్యతిరేకించట్లేదు. కానీ ఫోర్స్ఫుల్గా రైతులకు అంటగట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేని కార్యక్రమం దగ్గర చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు సాగు జరగకముందే ఇప్పుడు పరిస్థితే ఇలా ఉంటే, సాగు పెరిగిన తర్వాత, మొత్తం సాగు అంతా జరిగిన తర్వాత పొట్ట మీద వేసే లైన్లో ఖరీఫ్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. సో పొట్ట మీద యూరియా వేసే టైంలో కరెక్ట్గా యూరియా షార్టేజీ వచ్చి రైతులు మొత్తం రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నప్పుడు వరిలో కేవలం 7,45,000 హెక్టార్లకి 1,74,000 హెక్టార్లే సాగు జరిగిన పరిస్థితిలో దానికి కూడా 1/3 మాత్రమే, ఒక డోసు మాత్రమే వేసుంటారు. మరి మొత్తం ఈ సాగు జరిగిన మొత్తం వేసారు అనుకుంటే కూడా. కానీ ఎందుకు ఈ షార్టేజ్ వస్తుంది? సో క్లియర్ కట్గా ప్రభుత్వ అనుకూల పత్రికలోనే ఈరోజు వార్త వచ్చింది. సో 350 రూపాయలకి 400 రూపాయలకి బయట దొరుకుతుందని మేము ఖరీఫ్లో కూడా చెప్పాము. అంటే యూరియా దొరక్కపోవడం కాదు, యూరియా బ్లాక్లోకి వెళ్తే 450-500 రూపాయలకు దొరికింది. ప్రభుత్వ ధర 277 రూపాయలు ప్రభుత్వ ధర అయితే బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు వస్తుంది? సో అప్పుడు కూడా సాగు జరగకముందే మార్కెట్లో యూరియా మొత్తం సేల్ అయిపోయిందని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి ఆ రబీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ దగ్గర యూరియా నిల్వలు ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు మీ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిల్వలు వచ్చినాయి, సో ఈ నెలలో ఇంకా రాబోయే నిల్వలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మీరు మార్కెట్ ద్వారాగా ఎంత సేల్ చేశారు, ప్రైవేట్ డీలర్ల ద్వారాగా ఎంత సేల్ చేశారు, దీన్ని
క్లియర్ కట్గా వాస్తవ విషయాన్ని ప్రకటించమని చెప్పి వ్యవసాయ శాఖ అని నేను డిమాండ్ చేస్తున్నాను. అది లేకపోతే ఇప్పుడు చూస్తే వ్యవసాయ శాఖ ప్రకటనలేమో యూరియా ఎక్కడా షార్టేజ్ లేదు, మీరు ఎటువంటి కంగారు పడద్దని. వాస్తవం మంచిదే, మాకు కావాల్సింది కూడా అదే, షార్టేజ్ లేకుండా అందించడమే మాకు కావాల్సింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. దీని మీద సరైన చర్య స్టార్టింగ్లోనే ఇప్పుడే సరైన చర్య తీసుకోకపోతే రేపు ఇంకా వారం 10 రోజులు దాటే కొద్దికి కూడా డిమాండ్ పెరిగి మరింత ప్రాబ్లం పెరుగుతుంది. ఆ ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడి రైతులకి సక్రమంగా యూరియాని అందించే పరిస్థితిని ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.